యాక్చువల్లీ యెమెన్ దేశంలో ఈవిడ జాబ్ చేయడానికెళ్ళింది. నర్స్‌గా ఉద్యోగం చేయడానికెళ్ళిందనమాట. అక్కడ ఒక వ్యక్తి పరిచయం అయ్యి అక్కడ ఈవిడ పాస్‌పోర్ట్ కానీ, డాక్యుమెంట్స్ కానీ అన్నీ లాక్కోవడంతో ఈ అమ్మాయి చాలా ఒత్తిడికి గురయ్యి అతన్ని చంపేసిందని చెప్పి కథనాలు చెప్తున్నాయన్నమాట. అంటే అతనికేదో ఓవర్ డోసేజ్ ఇచ్చింది. దాంతో అతను చనిపోయాడు కాబట్టి ఈ అమ్మాయి ఆ మరణానికి కారకురాలని చెప్పి యెమెన్ కోర్ట్ నిర్ధారించిందంట. అయితే చాలా ఈ మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఏమవుద్దంటే రకరకాల సిస్టమ్స్ ఉన్నాయి. మనం ఎక్కడైనా ఎంప్లాయ్‌మెంట్‌కెళ్ళినప్పుడు ఎవరితోనైనా ఎక్కువ పరిచయం పెంచుకున్నప్పుడు మన డాక్యుమెంట్స్ మొత్తం వాళ్ళు తీసుకొని తిరిగి ఇవ్వకుండా వేధిస్తా ఉంటారు. డాక్యుమెంట్స్ లేకుండా వాళ్ళు తిరిగి ఇండియాకి కూడా రాలేరనమాట. సో, కొంచెం ఆశతో ఉద్యోగాలు చేసుకుందాం అని చెప్పి మిడిల్ ఈస్ట్‌లో బతుకుదాం అని చెప్పి చిన్న చిన్న జాబ్స్ చేసుకుందాం. ముఖ్యంగా కేరళ నుంచి చాలామంది నర్సింగ్ జాబ్స్ కానీ, ఈవెన్ దుబాయ్ లాంటి దేశాలు కూడా చాలామంది వెళ్తారు. అయితే సౌదీ అరేబియాలో కూడా ఇలాంటి సిస్టమ్ ఒకటి ఉందనమాట. కఫ్లా సిస్టమ్ అని చెప్పి. అంటే ఎంప్లాయీని ప్రొటెక్ట్ చేసే ఉద్దేశంతో వాళ్ళ పాస్‌పోర్ట్స్, వాళ్ళ డాక్యుమెంట్స్ మేము తీసుకుంటామని చెప్తారు. కానీ అసలు ఉద్దేశ్యం ఏంటంటే వాళ్ళ దగ్గర ఉద్యోగం చేస్తారు. వాళ్ళ కంప్లీట్ కంట్రోల్ వాళ్ళ చేతిలో ఉండాలని చెప్పి వాళ్ళ మొత్తం డాక్యుమెంట్స్ వాళ్ళ చేతిలో ఉంటాయన్నమాట. అంటే తక్కువ జీతాలకు ఉద్యోగం చేసుకుంటూ వాళ్ళ మదర్ కంట్రీస్‌కి వెళ్లకుండా వాళ్ళు ఫుల్ కంట్రోల్ పెడతారనమాట. అంటే కంప్లీట్‌గా అఫీషియల్ డాక్యుమెంట్స్ మొత్తం ఎంప్లాయీస్ చేతిలో ఉంటాయి. సో, అక్కడికెళ్ళి ఉద్యోగం చేరిన తర్వాత తిరిగి రాలేని పరిస్థితి క్రియేట్ చేస్తారు. ఈ అమ్మాయి డాక్యుమెంట్స్ కూడా ఈ యెమెనీ వ్యక్తి కొట్టేశాడు. దాంతో ఈ అమ్మాయి తిరగబడాల్సి వచ్చిందని చెప్పి కథనాలు చెప్తున్నాయన్నమాట. మొత్తానికి నిమిష ప్రియకి తాత్కాలికంగా అయితే ఉపశమనం దొరికినట్టే. ఈ 2, 3 డేస్ తర్వాత నెగోషియేషన్ సత్ఫలితాలు వస్తాయని కోరుకుందాం.